ఒకసారి కరీంనగర్లో అద్వానీ గారి బహిరంగ సభ ఉండే ఉదయం మార్నింగ్ 4 o'clock మేము గెస్ట్ హౌస్ చౌరస్తాలో ఉదయం 4 గంటలకు మేము 5 కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కడుతున్నాం. విద్యాసాగర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అప్పుడే వస్తున్నారు కారులో ఆ గెస్ట్ హౌస్ దగ్గర మార్నింగ్ 4 o'clock. అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నా ఇంకా అని చెప్తారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు సార్ ఇంకా 2 చౌరస్తాలు లేదు సార్, ఆ 2 చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్, పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుందంటే సార్ మార్నింగ్ 7 అవుతుంది సార్ అని చెప్పాను. సరే 7 o'clock ఆ 2 సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చి నాకు కలవాలని చెప్పన్నారు. ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మెన్ పిలిచి ఒక ఫ్లాస్కు, ఒక టీ కప్, ఒక బ్యాగ్ నా చేతికిచ్చి నువ్వు యార్ అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి, అద్వానీ గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టము, గంటకు ఛాయ్ తాగుతారు, ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జగన్మారావు గారు ఇల్లు చూపట్టినట్టుగా వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలే నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పయినాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 ఛాయలు ఇచ్చిన అద్వానీ గారికి. లాస్ట్కు చివరికి అద్వానీ గారు పోయేటప్పుడు కూడా బుక్లో రాసినని చెప్తున్నారు, విజయసాగర్ రాసినని చెప్తున్నారు. ఆ అద్వానీ గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ్ బాగా నచ్చిందని చెప్పి అన్నారట వారు కూడా. కానీ అంత అదృష్ట అవకాశం కూడా మాలాంటి అందరికీ ముఖ్యంగా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు, అప్పుడు విద్యాసాగర్ గారు, మాకు రామకృష్ణ రెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం, ఆచరణలో చూపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.